హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీనివాస కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్స్. ఈ రోజు అయితే నేను గణేష్ నవరాత్రుల ఉత్సవాలు మీ దగ్గరికి తీసుకొస్తున్నానండి. ఇది మా ఊర్లో జరిగే ఉత్సవాలండి. మా ఊర్లో మీ రామాలయం దగ్గర పెట్టుకున్న వినాయకుడండి. ప్రతిరోజు కూడా 3 రోజులు అంటే 9 రోజులు కూడా పూజలు జరుగుతాయి. ఫస్ట్ రోజు తులసి దళాలతో ఇలా పూజ చేశారండి. చాలా బాగా అయిందండి. సాంప్రదాయంగా చేద్దామని రోజుకొక వస్తువులతో ఫస్ట్ రోజు తులసి దళం, రెండో రోజు జాజులు, మూడో రోజు నీలం పువ్వులని పువ్వులతో జరిగాయండి. 3 రోజులు జరిగిన ఉత్సవాలండి ఇది. మొదటి రోజు రాత్రి ఇస్కాన్ వారి చేత భజన కార్యక్రమం జరిగిందండి. భజన కార్యక్రమం జరిగింది. చాలా బాగా జరిగిందండి. మహిళలు, కమిటీ వాళ్ళు, ప్రజలు పాల్గొన్నారండి. ఈ నవరాత్రులు స్వామివారి నవరాత్రులు కొంచెం సాంప్రదాయంగా చేయాలని అనుకున్నాను. ఉదయం పూట హోమం, అలాగే పూజ, సాయంత్రం పూట సహస్రనామాలతో ఏదో కాగితం, పువ్వులు చామంతులని, తర్వాత గాజులని, తులసిదళాలని ఇలా సాయంత్రం పూట సహస్రనామాల పూజ జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత సంగీత కార్యక్రమం ఏదో ఒకటి అవుతుందండి. పూజ ఫస్ట్ రోజు అండి. దాంట్లో హోమం, అలాగే హోమం కూడా మార్నింగ్ పూట హోమం జరుగుతుంది. ఇది వచ్చి 2వ రోజు అండి. సరిగమ వాళ్ళు టీం అండి ఇది. వాళ్ళు వచ్చి సంగీతం పాడారు. చాలా బాగా చేశారండి. చాలా బాగా పాడారండి. వర్షంతో కూడా ఈ 2 days కూడా వర్షం కదండి. వర్షంతో కూడా వచ్చి చాలా బాగా పార్టిసిపేట్ చేసి చాలా బాగా పాడారండి వీళ్ళు. అలాగే ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయంగా చేయాలని కోరుకుంటున్నాను నవరాత్రులు. ఆ 2వ రోజు సంకీర్తనలు అయిన తర్వాత మా మహిళలందరూ ఇలా చేరి గణేశుడికి మాలలు కడుతున్నారండి, పూలమాలలో. అలాగే ఒక పక్క జాజులతోటి మా పంతులు గారు, మా గురువు గారు పూజ చేస్తున్నారు. ఇది వచ్చేసి 3వ రోజు అండి. 3వ రోజు వచ్చేసి నీలం పువ్వులతో చేస్తున్నారండి. అంటే ఈరోజు ఇదండి మా పూజ విధానం. అందరికీ నచ్చుతుంది.